డబ్బులు సంపాదించి కొద్దిగా దాతల మాదిరి వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి అవన్నీ అభివృద్ధి చేస్తాను వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు. గత వారం 15 దినాలు 9 తారీఖు తిరుగుతున్నారు, అన్ని పనులు చేపించిండ్రు. ఇంకా 25 తారీఖు నాడు ఇక్కడ 10th యానివర్సరీ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళది. దాని తర్వాత జూలై 17th నాడు అమెరికాలో కూడా సభలు జరుగుతాయి. వాళ్ళని వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఒకటే నరేష్ కి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు కూడా నవీన్, నువ్వు కూడా ఇదే మండలంలో పుట్టినావు, ఈయన కూడా ఇదే ఊర్లో పుట్టిండు. మీరిద్దరు కూడా కలిసి ఈ స్కూల్ మొత్తం దత్తత తీసుకోవాలి. ఈరోజు టీటీఏ సభ వాళ్ళు వచ్చి మన ఊర్లో డైనింగ్ కానీ కొద్దిగా గ్రిల్స్ కానీ సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. దీనికి గౌరవ మన ప్రెసిడెంట్ గారు, మీరు ఇప్పుడు ఖర్చు పెట్టింది నాకేం నాకు సరిపోలే. ఎందుకంటే స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు స్కూల్ మొత్తం నువ్వు నవీన్ గాని, ప్రతాప్ సింగారెడ్డి నవీను నువ్వు ఇక్కడ కోరంలో ఇద్దరు పెద్ద తీసుకొని మీ దాంట్లో ఫర్నిచర్ కానీ పిల్లల కంప్యూటర్ ల్యాబులు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేయవలసిన బాధ్యత మేము మీద. ఎందుకంటే మన పిల్లలకు మన ఊరి, ఎందుకంటే జిల్లా పరిషత్ స్కూల్లో చదివే పిల్లలు పేద పిల్లలు కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, నేను కూడా చిన్నప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లోనే చదివినా. జిల్లా పరిషత్ స్కూల్లో చదివి ఇంగ్లీష్ మీడియంలో పోయి బిఏ దాకా పోయి 1 నెలనే బిఏ పోయినా. అప్పుడు టైం సరిపోలే. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒక దిక్కు పాలమ్మాలే, ఒక దిక్కు స్కూల్ పోవాలి, ఒక దిక్కు ఇంకో దిక్కు. ఇక పాలమ్మ టైం సరిపోక స్కూల్లో టైం దొరక ఆ కాలేజ్ బియ్య 1 నెల పోయి మానేసి, ఆ తర్వాత పూలతో పెద్దది పెట్టి పూలు అమ్మిన. అందుకే నేను ఫేమస్ అయినా, పాలమ్మినా, పూలమ్మినా, స్కూల్ పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఇంత గొప్పనైనా మన జిల్లా పరిషత్ స్కూల్లో చదివి బజార్ వాళ్ళని అమ్ముతారా? అదృష్టం యాడ ఉండదు. అదృష్టం అనేది మన చేతిలో ఉంటది. భగవంతుడు యాడుంటాడు? మనందరూ నేను భగవంతుడు. మనం ఎంత కష్టపడి చదివితే మనం అంత గొప్పలం అవుతాం. జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నావా, కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నావా, ఇంకా పెద్ద బంజారా జూబ్లీస్ లో 3 లక్షలు ఫీజు కట్టి చదువుతున్నావా అని ముఖ్యం కాదు. మీరు చదివేది రోజు పర్ఫెక్ట్ గా చదివితే, మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే పర్ఫెక్ట్ చదువుతుంది. మీకు పర్ఫెక్ట్ చదివితే చాలా గొప్పలు అవుతారు. మీరు ముయొచ్చిన వాళ్ళంత గొప్పలు అవుతారు. ఇప్పుడు నేనే జిల్లా పరిషత్ చదివి ఇంత గొప్పనైనా మీరెందుకు కాకూడదు? మీరెందుకు కావద్దు? మీరెందుకు కారు? గ్యారంటీ అంటారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంతా గవర్నమెంట్ మంచిగా భోజనం పెడుతుంది. అన్ని టీచర్లు మంచి టీచర్లు ఉన్నారు, మంచి ఎడ్మిషనర్ ఉన్నారు, అందరూ బాగున్నారు. మీరు బాధ్యత చదివేదే. మీరు మంచి మంచి దాతలు వస్తున్నారు, బయట దేశంకి వెళ్ళి వచ్చి మా ఊళ్ళో ఏదైనా చేద్దామని మీకోసమే చేస్తున్నారు. మీరు చదవాలి. మీ తల్లిదండ్రులు పేదలు, మీరు పేదలు కాదు. మీరు గొప్పలు అంటారు. ప్రపంచమంతా కూడా యువ ఇంజనీర్లది, యువ డాక్టర్లది, యువ సైంటిస్టులది షార్టేజ్ ఉంది. ప్రపంచమంతా కూడా నేను 50 ఏళ్ళ సంది చూస్తున్నా. అమెరికా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ మన టాప్ ఇంజనీర్లు, టాప్ డాక్టర్లు, టాప్ సైంటిస్టులు ఎక్కడో అనుకుంటారు. మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళు అక్కడ 110 ఏళ్ళు బతుకుతున్నారు. అందరూ ఎన్నేళ్ళు బతుకుతున్నారు? ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ కోసమే మంచిగా చూసుకుంటారు. వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కానీ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మంచి హైజీనిక్ ఫుడ్ తింటూ పర్ఫెక్ట్ ఉంటారు. కాబట్టి 110 ఏళ్ళు బతుకుతున్నారు. మనం ఇక్కడ తొందరగానే ఇదవుతున్నాం. మనం హెల్త్ కోసం ఆలోచన చేస్తలేం. మన పెద్ద మనుషులు కూడా ముంగడ కూర్చున్న నాయకులు, లీడర్లు కానీ ఇంత గొర్రెలు పెట్టుకుని వస్తున్నారు. అది పద్ధతి కాదు.
మీరు కూడా హెల్త్ కాపాడుకోవాలి. ఆరోగ్యమే ఇంపార్టెంట్. మీకు రాజకీయం కాదు, ఇంకేదో భూములు జాగ్రత్తలు రావు. నేను 73 ఏళ్ళున్నా, ఎట్లా ఉన్నా స్మార్ట్. అది కంపల్సరీ. మనం అందరం కూడా, మన ఫ్యామిలీలు అందరం కూడా ఆరోగ్యంతో ఉండాలి, హెల్త్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు. మీకు ఇంకోటి చెప్తా, ప్రపంచంలో మనలాగా పిల్లలు లేరు. జపాన్ పోయినా 110 ఏళ్ళు బతుకుతున్నారు, 70-80 ఏళ్ళకు కూడా జాబ్ చేస్తా ఉన్నారు, ఇంకా రిటైర్మెంట్ లేదా. పెళ్లి చేసుకుంటలేరు, చేసుకున్న పిల్లలను అంటలేరు. మన యొక్క పిల్లలు లేరు. పిల్లలు ఉన్నారంటే యువ ఇంజనీర్లు, యువ డాక్టర్లు అందరు ఉన్నారంటే మన తెలంగాణ, హైదరాబాదు, ఇండియాలో ఉన్న భారతదేశంలో. వీళ్ళందరినీ మనం తయారు చేసుకుంటే, మీలాగా పర్ఫెక్ట్ గా తయారు చేస్తే మీరు ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. నరేష్ ఎక్కమైన అమెరికా పెద్ద కంపెనీ పెట్టింది, ఇదే ఊర్లో ఉంటుంది కదా. ఆ పవన్ ఎక్కవైదు ఒక్క ఊర్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయింది టీటీఎఫ్. ఏదన్నా కావచ్చు, మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం, ఎంత ప్లానింగ్ చేస్తే అంత సక్సెస్ అవుతాం. ఇప్పుడు మీకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. మీరు చదువుతూనే ఉండాలి, గేమ్స్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాలి. ఇదంతా ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి, టెక్నాలజీ, స్కిల్. ఆ 2 మీకు కావాలి. మీకు గ్యారెంటీ వస్తుంది. స్కిల్ అంటే చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ బాగుండాలి. టెక్నాలజీ అంటే రోజు మనం చదువులే టెక్నాలజీ వస్తుంది. ఈ 2 పర్ఫెక్ట్ ఉంటే మీరు ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి వస్తుంది. మీరు చిన్న మనుషులు కాదు, మీరు చిన్న మనుషులు కాదు. ప్రపంచమంతా మీకోసం ఎదురు చూస్తున్నది. మీరు ఇప్పటి కష్టపడి టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. మంచిగా చదువుకొని వస్తే చాలా గొప్పలు అవుతారు. పెద్ద పెద్ద దాతలు ఉన్నారు, వీళ్ళు అమెరికాలో సెటిల్ అయిన ఉన్నారు, గ్రీన్ కార్డు ఉన్న ఉన్నారు. మన కోసం ఎదురు చూస్తున్నారు. మన పిల్లల్ని బయటికి తీసుకుపోవాలి, మన పిల్లల్ని ప్రపంచంలో తీసుకుపోవాలి, మన పిల్లల్ని అక్కడ చదివియాలి, చేపియాలి, ఉద్యోగాలు ఇవ్వాలని వీళ్ళంతా సపోర్ట్ చేస్తానికి వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచి ఆటలు ఆడాలి, స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండాలి, చదువులో ఫస్ట్ ఉండాలి, అన్నింటిలో ఫస్ట్ ఉండాలి. తప్పకుండా మన తల్లిదండ్రులకు పేరు వస్తుంది, మన రాష్ట్రానికి పేరు వస్తుంది. మీరు మంచి అభివృద్ధి చేస్తారు, మీ లైఫ్లో బాగా సక్సెస్ అయిపోతుంది. ప్రయత్నం చేస్తే ఏదైనా సక్సెస్ కావచ్చు. నేనే చూడు, జిల్లా పరిషత్ మీ దగ్గర కింద కూర్చొని చదువుకున్నా. ఇప్పుడు ఎంత గొప్ప నేను, నాకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి గుర్తా? ఎవరు చెప్తారా ఎన్ని కాలేజీలు ఉన్నావు? పిల్లలే చెప్పాలి, పెద్దోళ్ళు కాదు. నా కాలేజీలు నేను తెలుసా మీకు? నాకు 10 CBSE స్కూల్స్ ఉన్నాయి, 30 కాలేజీలు ఉన్నాయి. నాకు 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకు టీచర్సే 10,000 మంది ఉన్నారు. నేను భారతదేశంలోనే పెద్ద ఎడ్యుకేషనలిస్ట్. మరి నాకు పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు. అట్లా పని చేస్తామైనా సక్సెస్ అవుతామైనా, కాలేజీ పెట్టామైనా సక్సెస్ అవుతామైనా. ఇప్పుడు 50,000 మంది ఇంజనీర్లు నా దగ్గర చదువుతున్నారు. ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ లాంటి ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్లు 10,000 మంది పనిచేస్తున్నారు. ఎంతమంది? అది మామూలు విషయం కాదు. మళ్ళీ మీ ఏరియాకి నేనేం వెళ్ళాను. అట్లా మనిషి అనుకుంటే భగవంతుడు మనం మంచి మార్గంలో పోతే, బాగా చదివితే, కష్టపడితే బాగా సక్సెస్. మీకు కూడా అదృష్టం ఉంది, బాగా కష్టపడేది, బాగా చదువుకోండి, గొప్పలు కావాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. మన కొర్రాముల గ్రామంలో, అట్నేశ్వర మండలంలోని కొర్రాముల గ్రామంలో నరేష్ గారు, నరేష్ మైనా గారు ఈ ఊళ్ళో పుట్టిండు, ఇక్కడనే చదువుకున్నాడు, అమెరికాలో బాగా సెటిల్ అయ్యిండు. పెద్ద ఐటీ కంపెనీ పెట్టి మన నరేష్ గారు అక్కడ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా నేను పుట్టిన ఊరికి ఏమైనా చేయాలని చెప్పి కొర్రంలో ఫ్లోరింగ్ కానీ ఎంత కూడా ఫినిషింగ్ చేసి పెళ్లి కానీ అంతా ఈ స్కూల్ కూడా దగ్గర తీసుకొని వాళ్ళ ఫర్నిచర్ కానీ అన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ క్లాస్ తక్కువ కూడా చేపిస్తారని చెప్పిండు. దానికి మన పవన్ గారు, నవీన్ రెడ్డి గారు, మన ప్రతాప్ సింగ్ గారు పుట్టిండు, అమెరికా ప్రెసిడెంట్ అయింది. ఆయన కూడా చాలా చేస్తా అని చెప్పిండు. మన సిపిఎస్ సభలకు 10 రోజులు 9 తారీఖు సంధి మొత్తం ఎవరి వాహనాల్లో ఏం ప్రాబ్లం చేసి సేవా కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున ఇస్తున్నాడు. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఎంత అయినా సరే ప్రోగ్రామ్ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా
పిల్లలకు మన ఫ్యూచర్ అంతా మన పిల్లలు, మన భవిష్యత్ అంతా మన పిల్లలు. పిల్లలను బాగా చదివించుకుంటే వాళ్ళు ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతారు. మన పిల్లలతో మంచి శక్తి ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటా. థ్యాంక్ యూ.